ఇంత దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నామా? ఇంకా ఎన్ని దారుణాలు చూడాలరా? వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, స్కిప్ చేయకుండా చూడండి. మరీ చెప్తున్నా, ముఖ్యంగా ఆడపిల్లలు. మొన్న నేను పెట్టిన వీడియో చూసి ఒక చెల్లె నాకు మెసేజ్ చేసింది. ఆ చెల్లె చెప్తున్న మాటలు వింటుంటే నా కళ్ళలో నుంచి ఒక్కసారిగా నీళ్ళు వచ్చినాయి. సొంత చెల్లె పైన కన్నేసిన ఒక కామందుడు కన్నేసిందే గాక బలవంత పెట్టి కామ కోరికలు తీర్చుకున్నాడు. తోడబుట్టిన చెల్లెకే కడుపు చేసిండు. ఆ చెల్లె చెప్తుంటే ఆ బాధ వర్ణనానితం వింటుంటే రక్తం మరిగిపోతుంది. సొంత చెల్లెలని తెలిసి కూడా కన్నెట్లేసినవురా కామ కుక్క. నాలాంటి ఒక చెల్లెలు లేని ఒక అన్నను అడుగురా, ఆ బాధ ఏందో చెప్తాడు. నేను ఆ చెల్లెతో మాట్లాడిన ఈ విషయం మీ అమ్మ నాన్నలతో చెప్పొచ్చు గాని, నాకు నాన్న లేడన్నా, నాకు అమ్మ ఒక్కతే ఉంది. ఈ విషయం మా అమ్మతోటి చెప్పినా నా కొడుకు అలాంటోడు కాదని చెప్పి మా అన్నకే సపోర్ట్ చేస్తుంది అని అంటుంది. ఇంత జరుగుతున్న పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వచ్చు కానీ అడిగిన. నాకు కడుపు వచ్చినప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినన్నా, కానీ మా అమ్మ స్టేషన్కి వచ్చి పోలీసులకు 20,000 రూపాయలు కట్టి నా కొడుకు అలాంటోడు కాదు, ఇదే ఎవరితోనో వండుకొని నా కొడుకు పైన నింద మోపుతుందని విడిపించుకొని పోయిందంట. అసలు నువ్వు తల్లివేనా తల్లి? 9 మాసాలు కడుపులో మోసికన్నావు. నరక యాదన చూస్తుంటే కనీసం పట్టించుకుంటలేవు. ఇదొక్కటనే కాదు, ఇలాంటి మెసేజ్లు ఇంకా చాలా వచ్చినాయి. సొంత మామయ్యతోని, పెద్దమ్మ కొడుకుతోని, చిన్నమ్మ కొడుకుతోని ఏది చదివినా ఇవే మెసేజ్లు ఉన్నాయి. ఇంత దారుణమా శివయ్య ఆడపిల్ల బతుకు? బయట సమాజంలో రక్షణ లేదు, తోడబుట్టిన అన్నదమ్ములతో రక్షణ లేదు, కనిపించిన నాన్నతో కూడా రక్షణ లేదు. దయచేసి మళ్ళొకసారి దండం పెట్టి చెప్తున్నా తల్లి, ఎవ్వరిని నమ్మకండి. వంటి నిండా కన్లేసుకొని జాగ్రత్తగా ఉండండి.